తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా పార్టీకి విశేష సేవలు అందిస్తున్న రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని పలువురు టీడీపీ నేతలు ఆకాంక్షించారు. కడప నగరం 15వ డివిజన్ ఇన్ఛార్జ్ పాలకొండ్రాయ స్వామి ఆలయ చైర్మన్ బుర్రి రెడ్డయ్య యాదవ్ ఆధ్వర్యంలో శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్లంపల్లె చెరువు ప్రెసిడెంట్ కోటపాటి వినోద్ కుమార్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు మిర్యాల ఈశ్వరయ్యతో కలిసి రెడ్డయ్య యాదవ్ మాట్లాడుతూ ఉన్నత రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి కడప రాజకీయ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. గత ఎన్నికల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో తన సతీమణి మాధవిరెడ్డి గెలుపుతో పాటు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు విశేష కృషి చేశారన్నారు. నిరంతరం అటు పార్టీ నేతలు ఇటు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న శ్రీనివాసులు రెడ్డి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం భారీగా చేయడం జరిగినది. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో 2014 నుంచి తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి ఈరోజు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి గారిని అయితేనేమి అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి ఒక రాజకీయంతో కడప నియోజకవర్గాన్ని తిరగదిప్పి ఈరోజు మాకందరికీ ఒక గర్వంగా తిరిగే విధంగా ఇచ్చినటువంటి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ పుట్లంపల్లె 15వ డివిజన్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేసినాము. రెడ్డయ్య గారు, అట్నే వినోద్ గారు, నేను కలిసి ముగ్గురం భారీ ఎత్తున చేశాము. మా అన్నకు 100 ఏళ్ళు ఆరోగ్యాలుగా ఉండాలని. రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ నన్ను ఈ చిన్న వయసులో నీటి సంఘం చైర్మన్గా ప్రకటించి నందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నన్ను ప్రకటించిన రైతులందరికీ మంచి సహకారాలు అందిస్తానని